హలో నమస్తే వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో ఈ రోజు వాటర్ టేస్ట్ కోసం మనం వచ్చేసాం గచ్చిబౌలి ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఉన్న చీక్రిల్ రెస్టారెంట్కి. మరి అక్కడ పరమేష్ గారిని అడిగి తెలుసుకుందామో ఈ రోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో. హాయ్ పరమేష్ గారు. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో మరైతే ఈ రోజు మన వాటర్ టేస్ట్ వీడియోస్ కోసం ఏం తయారు చేయబోతున్నారు? ఇప్పుడు మనం ఏంటంటే ఖైరీ జ్యూస్ అంటే మామిడికాయ, పచ్చి మామిడికాయ తోటి మనం జ్యూస్ చేయబోతున్నాం. ఓకే, అది కూడా ఈ సీజన్ లో మనకి మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మామిడికాయ ఎండాకాలం కూడా మంచిది కూడా. ఏ సీజన్ లో ఆ సీజన్. అది వేడి అంటారు కానీ వేడి ఏం కాదు, ఆ టైంలో తినవలసింది. అది వేడి అయినా అవును చాలా ఏదో సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి అని అంటారు కాబట్టి మనం పచ్చి మామిడికాయ తోటి జ్యూస్ చేయబోతున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. ఉడకబెట్టుకొని ఎలా అనేది చూపెడతా, చెప్పడం కాదు, చేసి చూపెడతాం. సో విన్నారు కదా, ఈ రోజు మనం పచ్చి మామిడికాయలతో జ్యూస్ తయారు చేయబోతున్నాము. ఖైరీ కదా, ఖైరీ జ్యూస్ అనమాట. పచ్చి మామిడికాయలతో జ్యూస్ తయారు చేయబోతున్నాము. మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ అడిగి తెలుసుకుందాం. సో ఖైరీ జ్యూస్ అంటున్నారు కదా, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. వెరీ సింపుల్. పచ్చి మామిడికాయ, షుగర్, వెనిలా ఎసెన్స్. ఖైరీ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాము. సో ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సో కొంతమంది తయారు చేస్తారు కాబట్టి అది పుల్లగా ఉంటుంది. మనకి పచ్చి మామిడికాయతో జ్యూస్ తయారు చేసినా కూడా కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా, షుగర్ యాడ్ చేస్తున్నాం. సో అందుకోసం అని చెప్పి ఈరోజు కొన్ని టిప్స్, ఒకవేళ మీకు తెలియకపోతే మేబీ ఒకసారి చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది జాగ్రత్తగా చూసేసేయండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా పరమేష్ గారు? ఫస్ట్ ఏం లేదు, మనం ఫస్ట్ పొయ్యి ముట్టించుకోవాలి. కొంచెం వాటర్ పోయండి. సరే కదా, మనం వాటర్లో వేస్తాము. వాటర్లో మనము ఇప్పుడు ఇది మామిడికాయ తురిమిన మనం పుట్టికి ముక్కలు చేసుకున్నా మంచిది. ఇటు చేసి మనం చేసిన తర్వాత స్మాష్ చేయాలి. దానికన్నా బెస్ట్ తురిమితే ఈజీగా అయిపోతుంది. దాన్ని మనం దీంట్లో ఉడికేస్తున్నాం. దీంట్లో ఇట్లా చూసారు కదా, ఇది మనం ఈ వాటర్లో తురిమాం కదా, వాటర్లో వేస్తున్నాం. ఓకే, సో పచ్చి మామిడికాయల జ్యూస్ మనం తయారు చేస్తున్నాము. అందుకోసం మేము చక్కగా మ్యాంగోస్ని, పచ్చి మామిడికాయలని తురిమేసేయమన్నమాట. అవి తురిమితే మనకి చక్కగా వస్తాయి, గుజ్జులాగా రావాలి కాబట్టి తురుముకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఇది మనకి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చా? కుక్కర్లో పెడితే చాలా గలీజ్ అయిపోతుంది. కుక్కర్లో పెట్టుకోవచ్చు అంటే దాన్ని మొత్తం విటమిన్ అంతా వెళ్ళిపోతుంది, అని మెత్త గుజ్జు అయిపోతుంది. అంత పెద్దగానే వస్తుంది. కొంచెం ఉడికితే చాలు. ఉడికిందంటే కొంచెం మెయిన్ మనం ఉడికిన తర్వాత పాకం, మన షుగర్ వేసిన తర్వాత షుగర్ కూడా ఉడికి మనం ఎంతవరకు ఉడకబెడతాం, పాకం వచ్చేంతవరకు ఆ టైం దగ్గర ఉడకబెడితే చాలు. ఓకే, బస్ మనకి అది మామిడికాయ అనేది కొంచెం పచ్చివాసన లేకుండా కుక్ కావాలి. అదే పచ్చివాసన పోయేటట్టుగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. కూడా అధికంగా ఉడికినా చండాలంగానే ఉంటుంది. అవును, ఇప్పుడు మనం ఏ చికెన్ కానీ మటన్ కానీ ఏ వస్తువు అయినా మెత్తగా ఉడికితే బాగోదు, అసలు టేస్టీగా తినబుద్ధి కాదు. ఉడికే విధానంగా ఉడికితే బాగుంటుంది. ఓకే, ఎంత ఉడకబెట్టాలో ఎంత అవసరమో అంత మటుకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, చూసారు కదా. దీనికి ఇప్పుడు మనం మూత పెడదామా? దీంట్లో మూత అవసరం లేదు, ఉడుకుతున్నప్పుడే వేసుకోవచ్చు. చూసారు, షుగర్ అంటే దాదాపు ఇది ఒక మనం తర్వాత కూడా ఇప్పుడు ఇది పులుపు ఉందనుకోండి, మనకు ఈ పులుపు బాగున్నప్పుడు మనం మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. తగినంత దాన్ని చూడాలి. పులుపు ఎక్కువ ఉంటే వాటర్ వేసుకోవాలి. షుగర్ వాటర్ వేసుకోవాలి. షుగర్ చూసారు కదా. ఓకే, సో అలాగా మంచిగా షుగర్ కూడా వేసేసుకున్నాము.
అదే కరిగి అది పచ్చి వాసన పోవాలి అంతే కదా. దానిపైన మూత కూడా పెట్టుకోవచ్చు లేకపోతే అవసరం లేదు? లైట్ మనం మూత పెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టేంత వరకు అవసరం చేయదు. అది చేస్తే చలిది అయిపోతుంది, దాని ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మేము మన టీ గ్రిల్ రెస్టారెంట్ లో ఇలాంటివి కూడా పెడతామండి. ఇది ఆర్డర్ చేస్తారా ఎవరైనా? అసలు మెనూలో ఉంటుందా లేకపోతే మీరే స్పెషల్ గా ఏమైనా ఉంటుందని చెప్తారా వాళ్ళతో? ఎండాకాలం ఒకటే మనం స్పెషల్ లో పెడతామండి, మెనూలో ఏమి ఉండదు. ఇది చెప్తారా మరి వచ్చిన కస్టమర్స్ కి ఇదిగోండి ఇలా ఉంది మనకి వాళ్ళ ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు. మన దగ్గర లస్సీ ఉంటుంది, బటర్ మిల్క్, ఫ్రెష్ లైమ్ సోడా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు, దాంతోపాటు ఇది కూడా. ఓకే, ఎలా అయినా సరే మనకి మ్యాంగో ఉడకడానికి ఒక 10-15 నిమిషాలు అయితే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. మనకి వేసిన వెంటనే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే ఉడికిపోయేది కాదు, ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. కాబట్టి నిదానంగా మనం కుక్ చేసుకొని చక్కగా కుక్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాము. అలాగే మనం పంచదార కూడా వేసేసుకున్నాం కాబట్టి దాంతో పాటుగా ఉడికించుకుందాము. అవసరమైతే ఎక్కువ తక్కువ అయితే, పులుపు ఎక్కువైతే కొద్దిగా నీళ్లు పోసుకొని పంచదార పోసుకోవడం, లేదు సరిపోయిందంటే అలాగే ఉంచేసేసి మనం దాన్ని వడకొట్టుకోవడం, ఇట్లా ఏదైనా చేద్దాం. సో ఇది ఇప్పుడు మనకి కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయల్లో కూడా మనం చూసే తీసుకోవాలి కదా ఇది తయారు చేయడానికి. అంటే ఎలా ఉండాలి ఒక మామిడికాయ? మామిడికాయ ఎలా మనం చెప్పలేమండి, తినేంత వరకు మనకు తెలియదు. ఇప్పుడు బంధన్ పెళ్ళి అంటారు, ఇది అంటారు, ఏ రకరకాలు ఉంటాయి. కచ్చ మీద కొన్ని పులుపు బాగుందనుకోండి, దానికి కొంచెం చూసి, అంటే మన షుగర్ ఇప్పుడు మనం పులుపు బాగుందనుకో కిలో వేస్తాం, పులుపు తక్కువ ఉందనుకోండి ఫస్ట్ మనం తిని చూస్తే తెలిసిపోతుంది, ½ కిలో వేస్తాం. అంటే డిఫరెంట్ అట్లా ఉంటుంది అన్నట్టు, అంటే చూసి మనం వేసుకోవచ్చు, దానికి ఏం చేయడానికి రాదు అది. ఓకే, అంటే మనకి పుల్లగా ఉన్న మీడియం పులుపు ఉన్న మామిడికాయ, కొంచెం మరీ పులుపు ఉన్న మామిడికాయ, లేకపోతే కొంచెం తీపి పులుపు ఉన్న మామిడికాయ, ఇలా ఎలాంటి మామిడికాయ ఇందులో యూజ్ అవుతుంది అని అది అట్లా అలా చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు ఏదంటే మనం మామిడికాయలు తీసుకురమ్మంటే, ఇప్పుడు మన హోటల్స్ కదా, తీసుకురమ్మంటే వాళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు, ఇలా అలా అని చెప్తే వాళ్ళకి అది దొరకదు. ఏదో ఒకటి తీసుకొస్తాం, దాన్ని మనం చూసి దాని తగ్గట్టు మనం చేస్తాం. పులుపు ఎక్కువ ఉంటే షుగర్ వేస్తాం, తక్కువ ఉంటే ఇది అట్లా ఆ రకంగా ఉంటుంది. ఓకే, సో వాళ్ళు తెచ్చినా కూడా ఒక చెట్టుది ఉండదు, రకరకాల చెట్లు ఉంటాయి, దాన్ని మనం మేమే అర్థం చేసుకొని దానికి తగినంత వేసుకొని చేస్తాం. ఓకే, మరి ఇంట్లో కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అంటే మీ ఆవిడ పిల్లల కోసం ఇలాంటివి ఏమైనా ఆవిడే తయారు చేస్తూ ఉంటారా, లేకపోతే మీరు ఏదైనా సజెషన్ చేస్తారా తయారు చేయాలి? ఇంట్లో ఇలాంటివి ఏం చేయాలి? మా భార్యని బాగా చేస్తుంటారు. ఓకే, అంటే మనకు ఓపిక కూడా ఉండదు, ఇంటికి పోయి చేయాలన్నంత ఓపిక ఉండదు. అంతే కదా, బాగా ఇక్కడే బాగా టైం అయిపోయి స్ట్రెయిన్ అయిపోతాం కాబట్టి. నైస్, ఇది బాగా మరగాలి, మరుగుతుంటే కలర్ వచ్చేస్తుంటుంది. అవును, నేను చక్కగా మరిగితే వాటర్ మసిలి అదంతా దగ్గరకు వచ్చిన తర్వాత, ఐ మీన్ వాటర్ కొద్దిగా మసిలి ఆ మామిడికాయ తురుము ఏదైతే ఉందో అది చక్కగా మగ్గిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు స్మెల్ వస్తుంటుంది. అవును, ఆ పులుపు వాసన వస్తుంది. అవును, నాకు తెలిసి కాయ ఖచ్చితంగా కొంచెం పుల్లగానే ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తుంది నాకు. ఇది మనకి ఎన్ని రోజులు వస్తుంది? ఇది రోజు తీసేస్తామండి, రోజు స్టాక్ పెట్టేదాన్ని ఏముండదు. ఎందుకంటే మనకు ఫ్రెష్ దొరుకుతుంటాయి కదా, ఏ రోజు ఆ రోజు రావగానే మిగిలితే మన నైట్ వరకు క్లోజ్ చేసి తీసేస్తాం. ఎందుకంటే ఫ్రెష్ దొరుకుతుంటాయి కదా నిల్వ పెట్టేది. ఓకే, అలా అని కదా, అంటే మనకి సమ్మర్ సీజన్ అయిపోతుంది కదా అన్నట్టు కొంతమంది దాన్ని గుజ్జులాగా చేసుకొని కొద్దిగా అలా ఎలా చేయొచ్చు? అలాంటి అలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని గుజ్జు అంటే ఏంటంటే నీళ్ళు పొయ్యకుండా, అంటే కొంచెం లైట్గా వాటర్ పెట్టి కొంచెం కాటు పెట్టేసి, ఇప్పుడు మీరు అన్న కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ పెట్టామనుకోండి, మొత్తం గుజ్జు అంతా వచ్చేస్తుంది, అంటే మొత్తం ఉడికిపోతుంది. ఏది మామిడి పండు జ్యూస్ ఎట్లా వస్తుంది ఆ రకంగా వస్తుంది మొత్తం టోటల్గా. బాగా ఉడకబెట్టద్దు, ఒక్క విజిల్ పెడితే చాలు, లోపల అదంతా మెత్తగా అయిపోతుంది. దాని తర్వాత తీసేసి మనం స్టాక్ పెట్టేసుకోవచ్చు. ఫ్రీజర్లో డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక పీసెస్ లాగా మనం ఫస్ట్ ఒక ఇట్లా మెత్తగా చేసి ట్రేలో పెట్టేసి కట్ పెట్టేసి ఒక్కొక్క లేయర్ లాగా తీసి మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఆ రకంగా ఒక్కొక్కటి ఇప్పుడు మనం పీసెస్ సేమ్ కేక్ పీస్ లాగా ఒక పీస్ తీసి వేసుకుంటే ఒక రోజుకి వస్తుంది. ఆ రకంగా మనం స్టోర్ చేసుకుని ఎప్పటికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మేము దీన్ని ఒకటి మామిడికాయ మటన్ ఇవన్నీ చెప్తాం కదా, అది స్టోరేజ్ చేసి పెడతాం. స్టోరేజ్ చేసి పెడతాం. ఇది కూడా అట్లా, అంటే ఇది మేము పెట్టలేము ఇంతవరకు, కానీ అది కర్రీలకు కంపల్సరీ పెడతాం కనుక ఇది పెట్టలేదు. ఇట్లా పెట్టుకోవచ్చు, ఇది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. మీరు అన్నట్టుగా అలాంటి గుజ్జు చేసి డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది అంటారు? ఎన్ని రోజులైనా ఉంటుందండి, ఎందుకంటే పులుపు కాబట్టి తొందరగా ఖరాబ్ కాదు. అది
ఇది రెడీ అయిందండి. ఖాళీ మనం ఏం లేదు, ఫిల్టర్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మనం దీన్ని తాగాలి అంతే. సో వెరీ సింపుల్ అన్నది. ఓ దీంట్లో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన అవసరం లేదా? తర్వాత ఫ్లేవర్ కొరకు దీంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ అది మొత్తం కొంచెం ఒక 2 డ్రాప్లు వేసి కలుపుతాను ఉన్నదానికి. ఓకే. అయితే చల్లారినాక మనం తీసేము కూడా వేసేస్తాను. తీసే ముందర ఇప్పుడు మనం బంద్ చేస్తున్నాం. చిన్న ఒక డ్రాప్ బస్ అంతే సరిపోతుంది. దీని ఇలాగా మిక్స్ చేసేసుకోండి. చూశారు కదా మీకు ఫ్లేవర్ ఏంటంటే మంచి యా వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ వస్తుంది. మీకు ఇప్పుడు మీకు ఇది ఇస్తాను, మీకు మీరు ఇప్పుడు తాగాలి. వేడి వేడి తాగుతారా ఎట్లా తాగుతారు? మనం ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత తాగుదాము, ఎందుకంటే మొత్తం గ్లాస్ రెండు కూడా ఇయ్యలేదు. ఇది అదే కొంచెం ఇస్తాను, ఒకసారి మీరు టేస్ట్ చేయాలి దీన్ని. అంటే చూశారు కదా ఎలా ఉందో, చూశారు కదా. అంటే ఇది కొంచెం మేడం తాగాలంటే కొంచెం చల్లగా కావాలి. అవును, చల్లగా చేసినాకనే మేడం తాపిస్తాము. అయితే ఒక పని చేద్దాం మనము, ఎలా అయినా సరే మీరు ఇంకొక రెసిపీ నేను తయారు చేస్తాను అని అన్నారు కాబట్టి దీన్ని వడగొట్టేసి గ్లాస్లోకి తీసేసుకొని సైడ్కి పెట్టేసేసి మనం అది తయారు చేసుకున్న తర్వాత అది ఇది రెండు కలిపి ఒకేసారి చేసేద్దాము. ఓకేనా? ఇదైతే వడగొట్టేసేద్దామా? ఓకే.